తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే, నా పేరు మురళీకృష్ణ సిహెచ్వి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, కేర్ హాస్పిటల్ మలక్పేట్. ఈరోజు మనం కోమా అనే కండిషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ కోమా అంటే ఏమిటి, ఎందువల్ల ఇది వస్తుంది, ఏ వయసు వాళ్ళకి వస్తుంది, వస్తే ఏమి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, ఎట్లా కనుక్కోవాలి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఫస్ట్ కోమా అంటే ఏంటి అంటే బ్రెయిన్ లోపల మనకి రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అది మన అవేక్నెస్ అంటే మనం మెలుగుగా ఉండడానికి హెల్ప్ చేస్తుంటుంది. ఎప్పుడైతే ఈ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది సప్రెస్ అయిందో పేషెంట్ అనేవాడు కోమాలోకి వెళ్ళిపోతాడు. అయితే ఈ కోమాలోకి వెళ్ళాడు అనే దానికి ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే ఇట్లా కోమాలోకి వెళ్తాడు. ఒకటి మొత్తం డిఫ్యూజ్ బ్రెయిన్ మొత్తం ఇన్వాల్వ్మెంట్ అయినా కానీ, ఆర్ బ్రెయిన్ స్టెమ్ అంటాం, అంటే చిన్న మెదడు మొత్తం ఇన్వాల్వ్మెంట్ అయినా కానీ పేషెంట్ అనే అతను కోమాలోకి వెళ్ళిపోతాడు. అయితే కోమాలలో కూడా ఎర్లీ స్టేజెస్, డీప్ కోమా, అట్లా స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజెస్లో ఏమవుతుంది అంటే పేషెంట్ మత్తుగా ఉంటాడు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది, మనం పిలిచిన పలకడం రెస్పాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ అతను అంత ఊపిరి తీసుకున్న అట్లా ఉన్న పరిస్థితి ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో డీప్గా ఇంకా కోమాలోకి వెళ్ళినప్పుడు గట్టిగా గిచ్చినా కానీ చేతులు కాళ్ళు కదపలేకపోవడము, కళ్ళు అటు ఇటు తిప్పలేకపోవడము, ఊపిరి తీసుకోవడం ఇంకా కష్టం అవడం, అటువంటి పరిస్థితి రావచ్చు. ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ కోమాలో ఒక్కొక్కసారి ఆక్సిజన్ పర్సంటేజ్ కనుక తక్కువ ఉంది అంటే పేషెంట్ మనం వెంటిలేటర్ మీద పెడతాము. ఇంకా ఫైనల్ స్టేజ్ ఆఫ్ కోమా ఉంటుంది, అది బ్రెయిన్ డెడ్ డిసీజ్ అంటాము. ఈ కండిషన్స్లో పేషెంట్కి అసలు ఎంత గిచ్చినా, ఎంత ప్రెషర్ ఇచ్చినా కానీ రెస్పాన్స్ జీరో ఉంటుంది. తనంతట తాను ఊపిరి తీసుకోవడం, మిషన్ మీద ఉంటేనే ఊపిరి తీసుకుంటారు, మిషన్ తీసేస్తే ఊపిరి ఆగిపోతుంది. బట్ హార్ట్ అనేది నడుస్తూ ఉంటుంది. అట్లాగే ఐ మూమెంట్స్ కంప్లీట్గా యాబ్సెంట్ ఉంటాయి, ఐ రిఫ్లెక్సెస్ యాబ్సెస్ ఉంటాయి. అట్లాగే కొన్ని రిఫ్లెక్సెస్ అంటే మనం ట్రైకల్ రిఫ్లెక్స్ అంటాము, అట్లాంటివన్నీ యాబ్సెంట్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద బ్రెయిన్ డెడ్ స్టేజ్, ఇది ఇర్రివర్సిబుల్ స్టేజ్. అయితే ఈ కోమా అనేది ఎందువల్ల వస్తుంది? ఫస్ట్ థింగ్, పేషెంట్ మనకి ఎమర్జెన్సీ రూమ్లో ఎవరైనా పేషెంట్ డ్రౌజీగా ఉన్నాడు, కోమాలో ఉన్నాడు అంటే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది మోస్ట్ కామన్ కండిషన్ లో షుగర్ ఉండడం ఒకటి. సో దట్ ఈస్ హైపోగ్లైసీమియా. సో ఇమీడియట్గా మనకి ఏదైనా పేషెంట్ కోమాలోకి ఉన్నారు, మన దగ్గరికి వచ్చారంటే ఫస్ట్ మనం చేయాల్సింది షుగర్ టెస్ట్. షుగర్ తక్కువ ఉంది, 40 ఉంది, 50 మిల్లీగ్రామ్ అట్లా ఉంది అంటే ఇమీడియట్గా షుగర్ ఇస్తే ఇది రివర్సిబుల్ కండిషన్. వితిన్ 5 to 10 minutesలో పేషెంట్ కంప్లీట్ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక కారణం, ఎనీ పాయిజనింగ్ వాటిల్లో కూడా పేషెంట్ డ్రౌజీగా ఉండే అవకాశం ఉంటుంది. వెంటనే మనము గ్యాస్ట్రిక్ ల్యాబేజ్ చేసి ఆ పాయిజన్ని బయటకు తీసేస్తే పేషెంట్ కోమా నుంచి ఇమీడియట్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి బాడీలో ఉప్పు శాతం తక్కువ ఉండడం, అట్లాగే బీపీ బాగా లో ఉండడం, హైపాక్సియా అంటాము. సో ఈ కండిషన్స్లో కూడా పేషెంట్ కోమాలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనము ఉప్పు శాతం పెంచే ఇంజెక్షన్స్ పెట్టడం కానీ చేస్తే అలా పేషెంట్ వెంటనే కోలుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి సడన్గా గుండె ఆగిపోయినందువల్ల బ్రెయిన్కి మెదడు సప్లై ఆగిపోతుంది. ఈ మెదడు సప్లై 1 నిమిషం నుంచి 3 నిమిషాల లోపల మనం మళ్ళీ బీపీని కనుక మళ్ళీ పెంచగలిగితే, బ్రెయిన్ సప్లై కనుక బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో కనుక మళ్ళీ రాగలిగితే పేషెంట్ మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లాగే హార్ట్ అటాక్, సివియర్ హార్ట్ అటాక్స్లో కానీ, హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్లో కానీ సడన్గా బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు పేషెంట్ కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే హెడ్ ఇంజరీస్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ, చిన్న మెదడులో బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ, లేదా 2 వైపులా పెద్ద బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదా పెద్ద ఇస్కిమిక్ స్ట్రోక్స్లో బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్ అంటాము, అట్లాగే 2 వైపులా బ్రెయిన్స్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం వల్ల కానీ, దీనివల్ల కూడా వాస్కులర్ కాజెస్, దీనివల్ల కూడా పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోతారు. ఇంకా కొన్ని కండిషన్స్, ఇన్ఫెక్షన్స్ లైక్ ఎన్కెఫలైటిస్ అంటాం, అంటే వైరల్ ఫీవర్స్, మెదడువాపు జ్వరములు, ఎన్కెఫలైటిస్, ఈ కండిషన్స్లో కూడా పేషెంట్ స్లోగా ఫస్ట్ మత్తుగా ఉంటారు, ఫీవర్ ఎక్కువగా ఉంటుంది, స్లోగా కోమాలోకి జారుకునే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్, పాయిజనింగ్స్, బీపీ సడన్గా లో అవ్వడము, లో గ్లూకోజ్ లెవెల్స్, లో ఎలక్ట్రోలైట్, సోడియం లెవెల్స్ తక్కువ ఉండడము, హెడ్ ఇంజరీస్, బ్లీడింగు, అట్లాగే బ్లడ్ క్లాట్స్ బ్రెయిన్లో ఫామ్ అవడం, వీటన్నిటి వల్ల కూడా మనము పేషెంట్ కోమాలోకి వెళ్ళాడని కనుక్కోను. ఒక పేషెంట్ వస్తే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఫస్ట్ షుగర్. సో షుగర్ కరెక్ట్గా ఉందా లేదా, షుగర్ కనుక నార్మల్ ఉంది, ఇంకా పేషెంట్ అట్లాగే డ్రౌజీగా ఉన్నాడు, మత్తుగా ఉన్నాడు అనుకుంటే నెక్స్ట్ స్టెప్ కార్డియాక్ ఈసీజీ, కార్డియాక్ బీపీ ఎట్లా ఉంది, కార్డియాక్ కండిషన్స్ ఎట్లా ఉంది, అది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే అవి కూడా నార్మలే ఉన్నాయి, ఇంకా డ్రౌజీగా ఉన్నారు అంటే ఇమీడియట్గా మనం బ్రెయిన్ స్కానింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. బ్లడ్ టెస్ట్తో పాటు బ్రెయిన్ స్కానింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. కొంతమందికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉండి అట్లా ఉండి ఒకసారి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ రక్తంలో పెరిగిపోయి వాళ్ళు కూడా హైపర్ క్యాప్నియా అంటారు, వాళ్ళు కూడా మత్తుగా ఉండి స్లోగా కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే కారణాన్ని బట్టి ఇమీడియట్గా స్కానింగ్ చేయడము, లేదా ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ చేయడము, సో బ్రెయిన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా చూసుకొని
అది కోమాలో ఎట్లా ఉందో మనం కనుక్కొని రావచ్చు. సో కోమాలో ఉన్న పరిస్థితి పేషెంట్ ఎలా ఉంటారు, ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తే ఫస్ట్ స్టేజెస్లో గట్టిగా గిస్తే చేతులు కాళ్ళు కదపడము, ఫ్లెక్స్ చేయడము, ఎక్స్టెన్షన్ చేయడం ఇట్లాంటి స్టేజెస్ ఉంటాయి. పెయిన్కి కొంతమంది గట్టిగా పిలిస్తే వెర్బల్కి రెస్పాన్స్ వెర్బల్ కమాండ్స్కి రెస్పాండ్ అవుతారు, కొంతమందికి పెయిన్కి రెస్పాండ్ అవుతారు. సో లాస్ట్ స్టేజ్లో అసలు పెయిన్కి వెర్బల్కి ఏ రెస్పాన్స్ ఉండదు. తర్వాత ఐ మూమెంట్స్ ఎలా ఉన్నాయి చూస్తాము. ఐ ఓపెనింగ్ ఉందా, పిలిస్తే కళ్ళు తెరుస్తున్నాడు లేదా. ఎర్లీ స్టేజెస్లో పిలిస్తే కళ్ళు తెరుస్తారు. సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో గట్టిగా పిలిచినా కానీ కళ్ళు తెరిచేది ఉండదు, గట్టిగా పెయిన్ గిచ్చినా కానీ పేషెంట్ కళ్ళు తెరిచే పరిస్థితి ఉండదు. సో ఫైనల్ స్టేజ్లో కంప్లీట్ జీరో అంటే మూమెంట్స్ ఏమీ ఉండవు, ఐ మూమెంట్స్ కంప్లీట్గా యాబ్సెంట్ అయిపోతాయి. తన తర్వాత తను ఊపిరి తీసుకోలేకుండా ఉంటాడు. ఇది బ్రెయిన్ డెడ్ స్టేజ్. సో ఇట్లా పేషెంట్ కోమాలకు వచ్చారంటే మనం ఈ విధంగా ఫస్ట్ షుగర్ టెస్ట్ చేసుకోవడము, రొటీన్ బ్లడ్ టెస్ట్, ఈసీజీ, దెన్ అవసరమైతే స్కానింగ్ అవి చేసుకోవడం. సో డిపెండింగ్ అపాన్ ద కాజ్ అంటే దేనివల్ల మనకి కోమాలో ఒక పేషెంట్ వెళ్ళాడు తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే కొన్ని రివర్సిబుల్ కండిషన్స్ ఉంటాయి, కొన్ని ఇర్రివర్సిబుల్ ఉంటాయి. సో మనం ఎంత ఎర్లీగా మనం ఇంటర్వ్యూన్ అవ్వగలిగితే అంత ఎర్లీగా పేషెంట్ని మనం కాపాడుకోగలుగుతాము. ఇర్రివర్సిబుల్ పెద్దగా బ్లీడింగ్ అయిపోయింది లేదా హైపాక్సిక్ డ్యామేజ్ అయిపోయింది బ్రెయిన్ అట్లా ఉంటే కనుక ఇది ఇర్రివర్సిబుల్ స్టేజ్ ఉంటుంది. నమస్కారం.